వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కలు కొడుతూ ఉన్నాయి. వాటికి బలం ఇచ్చేలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీలో కీలక నేత మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వారి మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే వారి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఉద్దేశించి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. ఎటువంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు. దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు మారరా అనుకుంటాం మనం. అధికారంలో ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు అధికారం కోల్పోయారు కదా, ఏమన్నా మారరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళు మారరు. ఎందుకంటే రాక్షసుడు ఎప్పుడు ఋషి అవడం. రాక్షసుడే. అధికారంలో ఉన్న అధికారం కోల్పోయినా వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ బుద్ధి, వాళ్ళ వేష భాషలు అవి ఏం పోవో. ఈ రోజుకి కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారో లేకపోతే ఇది ఒకటువంటి రాజకీయ ఎత్తుగడ అనుకుంటున్నారు. అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సినటువంటి వైఖరి, మాట తీరు, ప్రవర్తన ఇవన్నీ కూడా కొంచెం భిన్నంగా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా మంది ఖండిస్తూ ఉన్నారు. మీరు చూశారు కదా కృష్ణ గారు, అధికారంలో ఉన్నప్పుడు ఇంటికుల భాష మాట్లాడారు. నా ఇంటికి పేకలేరు అన్నట్టు. అధికారం కోల్పోయిన తర్వాత బట్టలు ఉడదీస్తామన్న మాట. ఈయనే కాదు, మన కాకాని ఆయన కూడా అదే మాట మాట్లాడాడు. పోలీసు వారిని బట్టలు ఉడదీస్తామని. పోలీసులు దొరకకుండా తప్పించుకొని మరి బట్టలు ఉడదీసే ప్రోగ్రామ్ ఏంటో నాకు అర్థం అవ్వదు. వీళ్ళు ఏమన్నా జే లాండ్రీ అని పెట్టుకున్నారేమో. జే లాండ్రీ, జగన్ లాండ్రీ. ఇక్కడ పోలీసు వారి బట్టలు ఉతకబడును, ఇస్త్రీ చేసి ఇవ్వబడును, అందుకని చెప్పేసి అరే అన్న ఒక లాండ్రీ అని పెట్టుకున్నారేమో. మాట్లాడితే పోలీసు వారి బట్టలు ఉడదీస్తాం, పోలీసు వారి బట్టలు ఉడదీస్తాం అని చెప్పేసి అన్నమాట. నిన్న మహిళా పోలీసు కూడా ఆవిడ కూడా మాట్లాడింది. పోలీసులన్నీ మగ పోలీసులే కాదు, అన్ని స్థాయిల్లోనే ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఏంటి ఈ భాష అనేటువంటి మాట. సరే, కారుమూరి నాగేశ్వరరావు మా తణుకు నియోజకవర్గం, మా స్వగ్రామం ఇద్దరు ఒకే గ్రామంలో పుట్టిన వాళ్ళం, ఒకే గ్రామంలో ఉంటున్న వాళ్ళం. అంటే అతను మనస్తత్వం నాకు చిన్నప్పుడు తెలుసు. నాకు ఇవన్నీ మేకపోతు గాంభీర్యం ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటాడు ఆయన. సరే, వీళ్ళందరూ మాట్లాడుకుని కూడా బలుక్కుని ఏమన్నా ఒక కుట్ర పండుతున్నారేమో అని నాకు ఉంది. ఏంటంటే రెండు. ఒకటి, ఈ విధంగా కేసుల్లో ఇలా మాట్లాడితే మీరు కేసులు పెడతారు కదా, ఇలా కేసుల్లో అందరినీ ఇరికిస్తే ఈ నాయకులు మన పార్టీ నుంచి బయటికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర అయ్యుండొచ్చు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా పెట్టుబడిదారులు రావాలంటే, పారిశ్రామికలు రావాలంటే ఇక్కడ వనరులు లేదో కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, శాంతి భద్రతలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి భరోసా, ఇవన్నీ కల్పించేటువంటి వాతావరణం కావాలి కదా. అది లేకుండా ఆ శాంతి భద్రత విఘాతం కలిగేలాగా ఒక ఏర్పాటు, దీన్ని కుట్రగా చేసి వీళ్ళు చేస్తున్నారేమో అనేటువంటి నేను అనుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత తెలివితొక్కగా మాట్లాడండి. ఆ తెలివితొక్కగా నేను ఎప్పుడూ ఊహించను. అతని మనస్తత్వం అంతా ఇటువంటి కక్ష ద్వారాని, కుట్ర ద్వారాని, ఎన్ని కుట్రతంత్రాలతో వచ్చినాడు కదా. అతను తక్కువగా మాత్రం నేను అంచనా వేయట్లేదు కుట్ర పని. ఎందుకంటే సరే మీరు అన్నారు, మరి ఇటువంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎంత స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది అన్నది నిజంగా ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న. అది మీ దగ్గర నుంచి వచ్చింది కాదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. మా ఎదురుగుండాళ్ళు గత అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు, అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఈ విధంగా బెదిరిస్తున్నారు అంటే ఏంటి అని అడుగుతున్నారు. సహజంగా కృష్ణ గారు, సమాజం ఎప్పుడూ కూడా మంచోడు వైపు, తెలివైనోడు వైపు ఉండదు, బలవంతుడి వైపు ఉంటుంది ఖచ్చితంగా. ఈ రోజున అతను చేసే వ్యాఖ్యల వలన అంటే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ మనోస్థైర్యం దెబ్బతిందంటే మనం ఇంత డెవలప్మెంట్ చేసినా ఖచ్చితంగా ప్రజలకే ఒక నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం పోలవరం కంప్లీట్ చేస్తుంది, అమరావతి కంప్లీట్ చేస్తుంది, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకొస్తుంది, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది, రోడ్లు ఏర్పాటు చేస్తుంది, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇది కూడా చేయకపోతే
చేయకపోతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఇబ్బంది పడాలా అనేటువంటి భావన కార్యకర్తల్లో ఉంటే అది మంచిది కాదు. అంటే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? గతంలో చంద్రబాబు గారిని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో మనం చూసాం. అంత సీనియర్ నాయకుడిని. పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మనం అచ్చెన్నాయుడు గారిని ఎలా తిప్పారో రాష్ట్రం అంతా చూసాం. రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కస్టడీ టార్చర్ చేశారో మనం చూసాం. నేనంటే అలా చేయమని మన వాళ్ళు ఎవరు కోరుకుంటలా. ఈ రోజు వాళ్ళ మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానీ చేస్తున్న వ్యాఖ్యలు అన్నిటికీ మీద కూడా బహిరంగంగా మనకు ఆధారాలు దొరికినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు నోటీస్ ఇచ్చారంటే మనిషి కనపడలేదంట. సిగ్గుచేటు పోలీసు వ్యవస్థకి. ఈ రోజు నుంచి అతనికి నుంచి ఏదో గాలింపు చర్యలు ఎదురుగుండా కనపడుతున్నాం, అరెస్ట్ చేస్తాం అనేసి లుకౌట్ నోటీసులు ఎయిర్పోర్ట్లు తిరుగుతారట. రాజా కసిరెడ్డి ఆడ అసలు నాకెందుకు వాళ్ళు నోటీసులు అంటాడు, మనిషి పరారాడు. అలా ఈ వ్యక్తులు ఇలా ఈ విధంగా అంటే వాళ్ళు పారిపోయి బెయిల్ తెచ్చుకునేదాకా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అనేటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి మనం మాజీ ముఖ్యమంత్రి లేకపోతే పులివెందుల ఎమ్మెల్యేగా కాకుండా 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి, అది మర్చిపోకూడదు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అతను ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు వచ్చి హాజరవ్వాలి, పోలీసులకు సహకరించాలి. అదేవిధంగా అతను పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు కాబట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకెళ్ళాలి. ఇటువంటి కండిషన్స్ ఉంటాయి. అటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పోలీస్ వ్యవస్థను హెచ్చరిక చేస్తుంటే అది ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి? నిన్న అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఆవిడ కారుమూరి నాగేశ్వరరావు వీళ్ళ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నారు. మీ నాయకులు మీరు కంట్రోల్ చేసుకోవాలని. సలహాలు సూచనలను లేకపోతేనేమో సూక్తులు చెప్తాకి వాళ్ళు ఏమన్నా మారే మనుషులా? మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఒక హోమ్ మినిస్టర్, మీరు చర్యలు తీసుకోవాలి. అన్యాయంగా తీసుకోమని పొరపాటున అట్లా గత 5 సంవత్సరాలు ఎలా చేశారో అటువంటి కక్ష ధోరణి చర్యలు ఇప్పుడు వద్దు, అలా చేయకూడదు. కానీ ఈ విధంగా కాలకేయుల్లో పడిపోయి ఇప్పటికే అదే భాష అదే విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సూక్తులు లేకపోతే సామెతలు వేమన పద్యాలు ఈ సామెతలు చెప్తే అక్కడ కుదురుద్దా? మారుతారా? రేపు పొద్దున్న వీళ్ళ మనోస్థైర్యం కోల్పోతే ఏంటి? గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి రెండు సందర్భాలు అన్నారు. బోర్గడ్డ అరెస్ట్ అయిన టైంలో కూడా అన్నారు ఆయన, నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటాను, ఏంటి మీ సంగతి చేస్తాను అన్నట్టుగా మాట్లాడారు. అవును, ఏదో మాట్లాడారు, దానికే రకరకాల వ్యాఖ్యానాలు చేసేసారు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా పోలీస్ వ్యవస్థని ఆ విధంగా మాట్లాడుతుంటే ఓ పక్కన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుంటూరు అవతల వాళ్ళందరినీ నరికేస్తాడట, గుంటూరు యువతల వాళ్ళందరినీ ఇళ్లలోంచి బయట తీసుకొచ్చి కొడతాడంట. ఎందుకు వాళ్ళ కేసులు పెడతాం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఒక పిల్లి ఇవ్వాలిగా, ప్రభుత్వం ఇవ్వాలి. శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఇవ్వాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర సంజాయిషి తీసుకోవాలి, వాళ్ళని న్యాయస్థానం ముందు నుంచో పెట్టాలి. అది ప్రభుత్వ బాధ్యత. అలా చేస్తే ఏదో సింపతి వస్తుందేమో అనే ఆలోచన ఉందనుకోండి ప్రభుత్వానికి, ఎవరేం చేయలేం. కలుపు మొక్కలను కూడా తీయకపోతే పంట రాదండి, ఏరేయాలి కలుపు మొక్కల్ని. నేంటుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారికి మంచి విజన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైనటువంటి ఆయన చిత్తశుద్ధితో నిజాయితీతో ఆయన శాఖలు పనిచేస్తూ ఉంటాడు. రాష్ట్రానికి సంబంధించి నిధులు తేవడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తూ ఉంటాడు. లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధించి అద్భుతంగా ఆయన చేస్తున్నాడు. ఈ విషయంలో నో డౌట్, డెవలప్మెంట్ విషయంలో నో డౌట్. బట్ ప్యారల్గా ఇటువంటి దుష్ట శిక్షణ కూడా చేయాలి. శిక్షణ రక్షణే కాదు, దుష్ట శిక్షణ కూడా చేయాలి. చెయ్యకపోతే మాత్రం ఇలా మనోస్థైర్యాలు దెబ్బతింటే రేపు వద్దున పోలీసులే ఎందుకు వచ్చిన కర్మ, రేపు వద్దున అతను వస్తే మన మీద కక్ష తీర్చుకుంటాడో అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తే ఎంతవరకు? కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లోనే త్యాగాలు చేసి ఇప్పుడు కూడా మాటలు మాట్లాడతా, ఇప్పుడు కూడా కేసులు పెట్టించుకుంటా, ఇప్పుడు కూడా దాడులు చేయించుకుంటా ఉంటే ఇంక దానికి ఉపయోగం ఏంటి? ఓకే, అన్యాయంగా ఎలా ఉన్నాను ఏమన్నా అట్లా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఒకరికొకళ్ళు కూర్చుని ప్రెస్ మీట్లు, ఎవరి ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు పెడితే ఎవరికి ఉపయోగం? మేము అంటుంది అది. ఓకే, ఒక సునీత గారి విషయంలో ఏం మాట్లాడతాడంటే తోపుదుర్తి, మీ ఆయన అనేటువంటి భాషతో మాట్లాడాడంటే ఎంత ధైర్యం అసలు. మరి ఆవిడే ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ లేరా, కుటుంబ నాయకులు లేరా, ఆవిడకి అండగా నిలబడొద్దా? నేను అంటున్నాను, కొంతమంది అయితే ఎయిర్పోర్ట్లో కాళ్ళు మొక్కుతున్నారట, అందరి పేర్లు మాకు తెలుస్తున్నాయి, ఎవరెవరు ఉన్నారో ఏంటన్నది. నేను అంటుంది ఈ రోజు నాకు నాయకులు సామాన్య కార్యకర్త వరకు ఎన్ని కేసులు పెట్టించుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆర్థికంగా ఎంత నష్టపోయారు. మరి వాళ్ళకి భరోసా ఇవ్వకుండా, వ్యవస్థలకు భరోసా ఇవ్వకుండా, అధికారులకు భరోసా ఇవ్వకుండా పాలన చేయమంటే ఏ విధంగా వెళ్తుంది? ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు? ఒకసారి పెద్దలు ఆలోచించుకోవాలి. ఎవరో వెళ్ళి కేసులు అక్కడెక్కడ కేసులు పెడతాం కాదు, ప్రభుత్వ పరంగా కూడా పిల్లేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెయ్యాలి. వేసి వాళ్ళందరూ చట్టం ముందు నిలబెట్టాలి.
అంతే తప్ప దౌర్జన్యాలు చేయమని దుర్మార్గమైన కేసులు పెట్టమని మనం ఏమనట్లా. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో ఒక విధమైన మనశ్శాంతి ఉంటుంది. ఓకే, అది కావాలని కోరుకుంటున్నాను మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.